కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొగ్గుల దస్తగిరి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్ దుష్ట పరిపాలనను తరిమి కొట్టాలని కోడుమూరు నియోజకవర్గ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వెంటనే మొట్టమొదటిగా తాగునీటిపైన, రైతులకు సాగునీటిపైన దృష్టి సారిస్తామని బొగ్గుల దస్తగిరి తెలిపారు. అలాగే అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను, నిర్మాణ పనులను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఇసుక అక్రమంగా తరలిపోతూ ఉంది. హంద్రిలో వల్కూరు మొదలుకొని లక్ష్మీపురం వరకు ఇసుకను అరికట్టాలనుకున్నప్పుడు చెక్ డ్యాముల నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతుంటే 15 చోట్ల పెట్టించి తాగునీటి సమస్యకు, రైతులకు బోర్లు వేసుకొని పంటలు పండించడానికి కూడా శాశ్వత పరిష్కారం ఒకటి. కొత్తపల్లిలో 80 ఎకరాల చెరువు ఉంది. దానికి హంద్రినేవా నుంచి 4 కిలోమీటర్లకు పైప్ లైన్ వేసి గోరంట్ల అయితేనేమి, అనుగొండ అయితేనేమి, కోడుమూరు అయితేనేమి శాశ్వతంగా ఆ 4 కిలోమీటర్ల నుంచి ఆ చెరువు నింపితే సాగునీటి సమస్యకు పూర్తి పరిష్కారం చేయడానికి ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ సహకారంతో ఆ ప్రజలకు ఈ 5 సంవత్సరాల్లో చేస్తాం. భవిష్యత్తులో ఏ ఎమ్మెల్యే వచ్చినా, ఏ ఎంపీ వచ్చినా కానీ కోడుమూరుకు సాగునీటి సమస్య పరిష్కారం చేయడానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది అనే దానికి ఇదే నిదర్శనం. అదేవిధంగా ఈరోజు ప్రజలు ఎన్నడూ లేని విధంగా దాదాపు నేను 30-35 రోజులైంది నామినేషన్ ఫారం ఇచ్చి, వాళ్ళు వందల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ₹1 కూడా మాతో తీసుకోకుండా మా ఇంటి దగ్గరకు వచ్చి మద్దతు ప్రకటిస్తామని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఒకరొకరు 2 ఓట్లు వస్తే ఎలక్షన్ లేదనేది మీకు వాస్తవం. ఈరోజు కూడా వచ్చారు, వాళ్ళకేం సారా కూడా ఇవ్వలేదు, లేకుంటే డబ్బులు ఇచ్చి మనుషులను పిలుచుకురాలేదు. స్వచ్ఛందంగా వేలాది మంది తరలి వచ్చారు. ఈ రోజుతోనే దస్తగిరి గెలుపు డిక్లేర్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. భగవంతుడి కృప ఎట్లా ఉందో ఏంగతో అది తెలియదు. దస్తగిరి గారు కూడా సౌమ్యుడు, చదువుకున్నటువంటి వ్యక్తి. సర్పంచ్గా కూడా 1700తో వాళ్ళ అమ్మ గెలవడం జరిగింది. స్థానికుడితను, స్థానికేతరులకు అవకాశం ఇవ్వకూడదని చెప్పి కంకణం కట్టుకొని ఉన్నారు కోడుమూరు నియోజకవర్గ ప్రజలు. అందులో అరాచక శక్తులు తాండవమాడుతున్నాయి. వైఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి వ్యక్తులు ఎవరో ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తుల నైజం ఏమిటి? కోడుమూరు పట్టణంలో పోయి ఎక్కడ పోయి హెడ్ క్వార్టర్స్లో అడిగితే వాళ్ళ చరిత్ర చెప్తారు. గతంలో ఉన్న ఎమ్మెల్యే ఏం చేశాడు, ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఏం చేశాడు, వాళ్ళు చేసిన అకృత్యాలే ఈరోజు మా గెలుపుకు నాంది పలుకుతున్నాయి అనేది వాస్తవం.